జనవరి తర్వాత ఎన్నికలంట. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. అది పూర్తయ్యే వరకు ఎన్నికల సాధ్యం కాదని స్పష్టీకరణ. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం అంట. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులంట. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలేదు. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరినుంది. అక్కడి నుంచి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటర్ జాబితా సవరణ తర్వాతే పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్ కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. తర్వాత త్వరగానే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ జనవరి చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. ఓటర్ జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి మొదటి వారంలో విడుదల చేసే ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ లిస్టును తయారు చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీని ఆధారంగానే ఆఫీసర్లు ముందుకెళ్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని చెబుతున్నారు. చట్టపరంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంటుందని, లేని పక్షంలో కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీలోనూ ఓటర్ జాబితాను సవరించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతవరకు వార్డుల విభజన వివరాలు పంపలేదని తెలిసింది. వార్డుల విభజన పూర్తయినట్టు సమాచారం అందిస్తే కానీ ఎన్నికల సంఘం వార్డుల వారీగా ఓటర్ జాబితాను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది. జూలైలో ఓటర్ జాబితా తయారు చేసిన తర్వాత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ మధ్య పేరు నమోదు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పించాల్సి ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని చట్టంలోనూ ఉంది. దీంతో కొందరు కోర్టుకు వెళ్ళారు. ఇలా 50 వరకు కేసులు నమోదయ్యాయి. ఇది ఉద్దేశపూర్వకంగానే జరగకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం, కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్ జాబితా సవరించడం సాధ్యం కాలేదు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్ జాబితా సవరించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధ్యం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే కోర్టుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చట్టపరంగాను ఇక్కట్లు ఉంటున్నాయని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? రివ్యూ కమిటీ అనుమతి లేకుండా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బషీర్బాగ్ సిసిఎస్లో ఎస్ఐబి మాజీ చీఫ్ను విచారిస్తున్న సిట్ కీలక ఆదేశాలు రాబట్టేందుకు ప్రయత్నాలు. విచారణ ప్రక్రియను పరిశీలించిన సిపి సజ్జనారంట. 10 రోజుల్లో అక్రిడేషన్ కార్డుల జీవో అంట. వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలు కేటాయింపులపై నిర్ణయం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కోసం 10 రోజుల్లో జీవో విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులను అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే లోతుగా చర్చించామన్నారు. ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్. చాలా రోజుల తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అధినేత నేడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర వర్గ సంయుక్త సమావేశం అంట.